పనబాకం గ్రామానికి సంబంధించిన మాదిగ హరిజన వాడలో అక్కడున్న పనబాగ గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు దౌర్జన్యంతో దళిత కుటుంబానికి చెందినటువంటి అజయ్ వాళ్ళ భార్య రోజా వాళ్ళ చెల్లి మీద దళితులను ఉసిగొల్పి ఈ రోజున ఆ రోజా అనే అమ్మాయి బట్టలన్నీ కూడా చించి తన్ని కొట్టి చాలా దారుణంగా ప్రవర్తించినారు. దీనికి కారణం అక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనం చేయాలా అన్నటువంటి ఆలోచనతో నా తమ్ముడు భాస్కర్ రెడ్డి లేడు, మోహిత్ నియోజకవర్గంలో లేడు అనేటువంటి ధైర్యంతో ఇదే సందు, అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల అందరి మీద ఈ రకమైనటువంటి దారుణాలు దౌర్జన్యాలు చేస్తే భయపడిపోతారు అనేటువంటి ఆలోచనతో గత నెలలో మోహిత్ ఆ గ్రామానికి వెళితే ఈ అజయ్ కుమార్ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇంత ఓటమిలో కూడాను ధైర్యంగా వాళ్ళు నిలబడి మోహిత్ని రిసీవ్ చేసుకొని పెద్ద ఎత్తున అతనికి అభినందన సభ ఒక సన్మాన సభ కూడా ఏర్పాటు చేసినప్పుడు చూసి సహించలేనటువంటి వాళ్ళు ఆ శ్రీనివాసులు నాయుడు అనేటువంటి వ్యక్తి, సుబ్రహ్మణ్యం నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఈ రకంగా ఈ అజయ్ కుటుంబం మీద దాడి చేయించటం జరిగింది. అదే గ్రామంలో తమ్ముడు భాస్కర్ రెడ్డి తను టీటీడీ సభ్యుడిగా ఉన్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించి ఆ దళితవాడలో స్వామి గుడిని ఒకదాన్ని ఏర్పాటు చేయటము, అది ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాకపోవటంతో ఆ తర్వాత ఆ కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మేమే కట్టించాము అన్నటువంటి కారణం చూపి అది తమ్ముడు భాస్కర్ రెడ్డికే మొత్తం అంతా కూడా దాని మీద ప్రజలందరూ కూడా భాస్కర్ రెడ్డి వల్లనే ఇది మాకు వచ్చింది అన్నటువంటి భావన ఉండటం కారణంగా ఆకస్ ఒకటి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా బలపడిపోతోంది మా గ్రామాల్లో అన్నటువంటి భయంతో భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి లేనటువంటి సమయం చూసి వాళ్ళ మొత్తం అందరి అంతు చూడాలని అనుకుంటే అది ఒట్టి భ్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాస్కర్ వచ్చేంత వరకు పూర్తిగా మేమందరం కూడా చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలకి నాయకులకి పూర్తిగా అండగా ఉంటాం. ఇలాంటి అఘాయిత్యాలని అకృత్యాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఇది ఓర్వలేనితనంతో చేయటం పిరికితనం తప్ప మరొకటి కాదు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఇంత దౌర్జన్యంతో ఆ రోజా అజయ్ కుమార్ల మీద జరుగుతున్నటువంటి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్కూటర్లు ఎక్కించుకొనేసి నడి మీద కూర్చొని సరౌండ్ వస్తుంటే ఇంకొక వీధిలో 30 మంది నిలేసేస్తారు. మళ్ళీ బీగాలు బండి ఆఫ్ చేసి బీగాలు పెట్టుకునేది. అయ్యా మీకు దండం పెడతాను, నా బిడ్డకి బీపీ అన్న డౌన్ అయిపోతుంది, దయచేసి వదలండి, మళ్ళీ వాళ్ళకి మీరు ఏదన్నా చేతురు అతని చెప్పి ఆడికి లేదు. వాళ్ళు దండం పెట్టి నన్ను చూసినారు. ఈ పాప పరిస్థితి చూసే కొద్దికి వీడి మీద కొడితే ఇంకా ఏదన్నా అయిపోతుంది, ఈ పాప సీరియస్ ఉంది అనే ఒక కారణంతో చేతల్లో పెట్టుకున్నారు. నేను అట్లా బీగాలు పాస్ అయినా అట్టే వెంటనే నా పక్కన ఉండే వాళ్ళ మీద అంతా కొట్టినారు. బిడ్డను చూసి నా భార్య మీద ఆ క్షణంలో నిలేసినప్పుడు ఫస్ట్ రోజు లేదు చల్లినారు, మళ్ళీ నిలేసినప్పుడు కూడా మళ్ళా చేతుల్లో పెట్టుకున్నారు. అంటే ఎంత పరిస్థితి అంటే అంత దారుణం ఆగేసి గురవయ్య
వామనమూర్తి చిన్నబ్బ నింటే వాళ్ళు లోకేష్ టీడీపీ వాళ్ళే పొద్దుపోతే తెల్లారితో మా ఇండ్ల మీద ఒకటే గోకాటము మేము గమ్మున పోతుంటే ఇక్కడ బలింతంగా రంపుకు పెరుకుతారు. ఇప్పుడు వారం నింటే వరుసగా కొట్టుకుంటూ వచ్చినారు. ఈరోజు మా ఇంటి కాడికి వచ్చినారు. గొడ్లు కదా పరిగెత్తున్నా ఇండ్లలోకి అమ్మాయికి తొక్కొని పోతున్నారు ఇంట్లోకి. కారపొడి కొట్టినారు సావుల్లా కారపొడి కొట్టినారు. కారపొడి కొట్టి మమ్మల్ని ఈ మార్గా చేసినారు. వాళ్ళ చెరను బతికేదా ఊరు వదిలేసి పూడ్చేదా తెల్లమ్మకు ఇండ్లలో ఉంటే నేను పెడుతున్నారా కంప్లీట్ పెట్టినాము. సార్ వాళ్ళు వచ్చినారు తెల్లారి పోలీసు వాళ్ళు వచ్చా వాళ్ళు ఏం మాట్లాడాల గమ్మున పూడ్చినారు.